ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డాక్టర్ కొన్ని విషయాలు చెప్పారు, జడ్జి గారు కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా మాట్లాడే వాళ్ళందరూ కూడా డిఫరెంట్ విషయాలు చెప్తారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొన్ని విషయాలు చెప్తారు. అంతకుముందు అయితే కొంచెం ఆగుదాం, వీళ్ళందరూ చెప్పేదాకా విందామని అనుకున్నాను, కానీ దీంట్లో కొంతమంది వెళ్దాం అంటున్నారు. సో వాళ్ళకు కూడా సన్మానం చేసేది ఉంది, చేశాకే పంపిస్తాం. కాబట్టి ఒక 5 minutes మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా. అయితే సన్మానం అయిపోయిన వెంటనే మేడం వాళ్ళు కూడా పోతారు కాబట్టి వాళ్ళు కూడా వినాలని నేను మైక్ తీసుకున్నా. ఈ ఆర్గనైజేషన్ గురించి మీకు ఒకసారి మేడం వాళ్ళందరూ కూడా వినాలని ఈ సాహసం చేస్తున్నా. యూఎఫ్ఏ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చాలా సిమిలర్గా ఈ యూఎఫ్ఏ అనేది ఇంతకుముందు వినుంటారు. ఎందుకంటే నా పేరు యూఎఫ్ఏ యాకూబ్ పాషా అని ఉండడం వల్ల అది యూఎఫ్ఏ అంటే ఏంటి, అసలు యూఎఫ్ఏ అంటే ఏంటి అని చాలామంది అడిగేవాళ్ళు. ఇవాళ సమయం వచ్చింది. నాకు అసలే గుర్తుండదు. ఫోను కడబడేసుకుంటా, బుక్కు కడబడేసుకుంటా, మర్చిపోతా అంట. మళ్ళీ అసలే మాట్లాడుతుంటే మాట్లాడితే మళ్ళీ మొదటి నుంచి వస్తా. అయితే ఏం లేదు, యూఎఫ్ఏ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అనేది మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, అంటే అరౌండ్ 18 years ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి, అంటే మిగతా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ సరదాలు షికార్లు తిరుగుతూ ఉన్న సమయంలోనే మాకు సోషల్ అవేర్నెస్ పైన ఎందుకో ఆలోచన కలిగింది. అది మా పేరెంట్స్ వల్ల కావచ్చు, చూసిన సమాజంలో చూసే అవన్నీ చూసి అట్లా మేము మౌల్డ్ అయినాము. అప్పుడు 18 years అప్పుడు మేము 2004లో యూఎఫ్ఏ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అని స్టార్ట్ చేసినాము. ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మేము చేసిన కార్యక్రమాలు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వీల్ చైర్స్ ఇవ్వడము, బ్లడ్ డొనేషన్స్, చలివేంద్రాలు, అనాథ శరణాలయాలలో డైనింగ్ హాల్స్ కట్టియడము, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసినాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రెగ్యులర్గా చేస్తూ మేము 11 districtsలో ఇది చేయగలిగినాము. ఓన్లీ 7 డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, 7 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, ఈ 14 కాలేజ్ స్టూడెంట్స్తోని మేము స్టార్ట్ చేసిన ఆర్గనైజేషనే యూఎఫ్ఏ ఆర్గనైజేషన్. ఆ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కాస్త ఏమైందంటే యూఎఫ్ఏ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టినాము. దాని తర్వాత యూఎఫ్ఏ ఇన్నోవేషన్స్ అనే ఒక ట్రేడ్ ఆర్గనైజేషన్ పెట్టినాము. అలాగే అది యూఎఫ్ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్గా మేము దాన్ని మార్చుకున్నాము. యూఎఫ్ఏ మహిళా సంఘం అని మేము పెట్టుకున్నాము. యాక్చువల్గా ఆ పైన మీరు చూస్తున్న జెండా ఆ యూఎఫ్ఏ జెండా. ఆ బ్లూ కలర్ ఏంటంటే బహుజనవాదానికి గుర్తుగా పెట్టినాము. ఆ పింక్ కలర్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం పెట్టినాము. సో మా ఎజెండా మంచి చేయడమే. దాంట్లో మహిళలది చాలా ముఖ్యమైన పాత్ర మేము తీసుకోవాలని ఆ రోజు పెట్టినాము. 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్న మెచ్యూరిటీ లెవెల్ కన్నా ఈరోజు ఆలోచించే విధానం మా లోపల చాలా మార్పులు. అంటే సమాజంలో ఒక కార్యక్రమం చేస్తే జన సమీకరణ, ఒక పంచాయతీ, దాని తర్వాత ఏదైనా చేయాలంటే గెస్ట్లు మనల్ని చూసి రారు, చిన్నపిల్లలని, ఇట్లా ఎన్నో హర్డల్స్ మెయింటైన్ చేస్తూ మెదడు మొత్తం ఏమైందంటే ఇట్లా అయిపోయి ఏమైందంటే తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్లో చిన్న ఏజ్లో స్టేట్ సెక్రటరీ జనరల్గా కూడా నేను పోవడం జరిగింది. అంటే హర్డల్స్ అన్నీ తట్టుకున్నాం, చాలా కష్టపడ్డాం. నాతో పాటు ఫౌండర్ మెంబర్ మా శామ్ ఇప్పుడు యూఎఫ్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్యలోనే కళ్యాణి మేడం గారు రాష్ట్ర ఉమెన్ చైర్పర్సన్గా పదవి తీసుకున్నాక మొట్టమొదటిసారి నేను 317 జీవోతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక మేడం పరిచయం అయ్యాక ఈ మా ఆర్గనైజేషన్స్ ఈ చేసే కార్యక్రమాలకు అట్రాక్ట్ అయ్యి నేను కూడా చేస్తానని చెప్పి మేడం ముందుకు వచ్చినప్పుడు ఉమెన్ చైర్పర్సన్గా తనను ఎన్నుకున్న అప్పటి నుండి ఎన్నో కార్యక్రమాలు చేసింది. మేడం ఇప్పుడు ఈ మహిళా దినోత్సవం మాత్రం ఒక ఛాలెంజ్గా తీసుకున్నది. ఈరోజు ఇంతమందిని ఇంత పెద్ద హాల్లో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయగలిగినాము అని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ జాడి కళ్యాణి మేడం గారు.
సో ఒక్కసారి గట్టిగా ఆమెకు చప్పట్లు కొట్టాలని. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం రోజు ఈ మహిళా ఉమెన్ చైర్పర్సన్ని సన్మానం చేసుకోవడము అంటే ఇంతమంది మహిళలకు తను ఈ విధంగా చేయాలని అనుకోవడము చాలా గర్వకారణం. మేడం మీరు ఒక నిమిషం మీ గురించి చెప్పండి. ఎప్పుడు పని మీ గురించి. సో మేడం గారు చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రాం కోసం. దగ్గర ఒక 15 రోజుల నుంచి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మహిళలకు గేమ్స్ కండక్ట్ చేయడము, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికెట్, విన్నింగ్ సర్టిఫికెట్ అవన్నీ చేస్తూ అందరికీ సన్మానం చేయాలి, అన్ని రంగాలలో ఉన్న మహిళలను తీసుకురావాలి ఒక వేదిక మీదకి అని. ఆ వేదిక ఇవాళ సంపూర్ణం ఎప్పుడైందనంటే ఒక డాక్టర్ గారు ఇంతకుముందు చెప్తూ మీకు ఎన్నో అడ్వైస్ ఇచ్చింది. మేడం గారు చెప్తూ లీగల్ విషయాలలో ఎట్లా ఉంటాయి ఏంటి అని మేడం కూడా ఇవన్నీ చక్కగా చెప్పిండ్రు. ఇంకా తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా మహిళలకు ఉపయోగపడే విషయాలు, మన అభ్యున్నతకు మనం ఏం చేయాలి, ఎంపవర్మెంట్ కోసం ఏం చేయాలి అనేది మీరు ఖచ్చితంగా విని ఆచరించాలని కోరుకుంటున్నా. అలాగే నాకు కూడా 2 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. చాలామందికి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి మా అమ్మాయికి తెలుసు. ఒక్కసారి మేడం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రాజేష్ ఒక్కసారి ఒక వీడియో ఒక్కసారి పెట్టనా. ఈ పెట్టేలోపు 2 ముచ్చట్లు చెప్తాం మా పిల్లల గురించి. నాకు ఫస్ట్ మా భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం మేడం, రియల్ హీరో మా లైఫ్లో. అయితే మా డాడీ గుర్తుడు ఇంకా అని అనుకొని మా డాడీ అయ్యో పేరు పెట్టేసుకున్నాను అన్నట్టు. మా డాడీ పేరు గౌస్ మహనుద్దీన్ కాబట్టి గౌస్ మహనుద్దీన్ గుర్తున్నాడు అన్నట్టుగా ఆశతోని పోయి హాస్పిటల్ దగ్గర ఉన్నాను. నాకు పాప పుట్టింది. పాప పుట్టంగానే ఆమె పేరు వెంటనే గౌసియా బేగం అని పెట్టేసుకున్నాను, మా ఫాదర్ పేరు కలిసి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా రియల్ హీరో ఎవరు అంటే నా పెద్ద బిడ్డనే. ఆమె దాని తర్వాత మళ్ళీ హాస్పిటల్కి పోయినా, మళ్ళీ డెలివరీకి పోయేసరికి మళ్ళీ ఈసారైనా మాకు కొడుకు పుడతాడని అంటే ఉంటుంది కదా జనరల్గా, అంటే అమ్మాయికి ఇష్టం లేదని కాదు, జనరల్గా ఉంటుంది కాబట్టి అట్లా నాకు అట్లా అనిపించింది. మళ్ళీ సెకండ్ టైం పాప అని చెప్పిండ్రు. బేటీ అంటే చలో రోటీ అన్నారు. సరే నాకు కూడా పిల్లలతో నాకు ఏ ఇబ్బంది లేదు. పిల్లలను ఒక్క క్షణం కూడా నాకు పుట్టిన పిల్లలు పుట్టింటి కూడా పంపించలేదు. పిల్లల్ని 24 గంటలు మీరు అన్నారు అప్పుడప్పుడు ఖర్చు 24 గంటలు పిల్లల్ని నాతోనే ఉంచిన. ఆ పిల్లలు పెరుగుతూ ఉంటే వాళ్లకు ఎంటుకలు అంటే జుట్టు కూడా పెంచలేదు. మగ పిల్లల లాగానే హెయిర్ కటింగ్ నేనే చేస్తాను, బయటకు కూడా పంపించాను. అంటే పిల్లలు అంటే అంత మమకారం. ఈరోజు వాళ్ళు స్కేటింగ్ హెచ్సిఏలో క్రికెట్లో బౌలర్గా సెలెక్ట్ అయింది మా పాప ఎల్బీ స్టేడియంలో. దాని తర్వాత స్కేటింగ్లో ఫస్ట్ వచ్చింది. గన్ షూటింగ్లో నేషనల్ ప్లేయర్స్ 2 కూడా. స్విమ్మింగ్ నేర్పించిన, కరాటే నేర్పించిన, కబడ్డీ నేర్పించిన, జిమ్నాస్టిక్ నేర్పించిన, బాక్సింగ్ నేర్పించిన. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది మా పెద్ద పాప, ఇంకో పాప 10th క్లాస్లో చదువుతూ ఉన్నది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మా పిల్లలు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని మా పిల్లలు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సైకిల్ యాత్ర చేసింది. ఇంత చిన్న పిల్లలు. సబితా ఇంద్రారెడ్డి గారికి లెటర్ ఇచ్చి వినూత్నంగా కొంచెం ప్రచారం జరగాలి అనే ఉద్దేశంతో సైకిల్ యాత్ర చేసి ఆ పిల్లలు వాళ్ళు సైకిల్ దొక్కుతూ ఉంటే నేను యాక్టివా మీద హైదరాబాద్ నుంచి వరంగల్ దాకా వచ్చినాను. పొద్దున మొదలైతే రాత్రి 12 అయింది. అంటే చాలాసార్లు సొమ్మసిల్లిపోయిన పిల్లలు మధ్యలో చాలా కష్టపడుతున్నారు పిల్లలు. అయితే నేనేమంటున్నా, నా పిల్లల గొప్ప కోసం చెప్పట్లేదు. మీ పిల్లల్ని కూడా ఆడపిల్లల లాగానే ఉండాలి, అద్దులాలో ఉండండి, ఇట్లుండండి అట్లుండండి అని రెస్ట్రిక్షన్స్ పెట్టకండి. ఫస్ట్ నేను చెప్పేది కేవలం నాలాగా ఇంకెవరైనా ఒక్కరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారండి. నా చిన్న పిల్లల్ని తీసుకొని పోయి జిమ్నాస్టిక్లు వేస్తే వాళ్ళ మదర్ లొల్లి పెడతారు, కరాటే నేర్పిస్తానే లొల్లి పెట్టారు. కానీ ఇవాళ వాళ్ళు కాలేజీకి పోతే అబ్బాయిలు కూడా జడుచుకొని భయపడిపోతారు. అట్లా తయారైనరు. ఒక్క వీడియో